నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో విషాదం. గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు సజీవ దహనం. కళ్యాణదుర్గంలో వర్షానికి ఉప్పొంగిన కాలువలు. భారీగా మురుగు చుట్టుముట్టడంతో స్థానికుల అగచాట్లు. మేఘా సంస్థకే పోలవరం డయాఫ్రమ్ వాల్ పనులు. జాప్యం జరగొద్దని ప్రభుత్వం నిర్ణయం. ప్రధాని మోదీతో నేడు సీఎం చంద్రబాబు సమావేశం. పోలవరం రాజధానిపై చర్చించే అవకాశం. అత్యవసరం మినహా నేడు ప్రైవేట్ ఆసుపత్రుల్లో సేవలు బంద్. కోల్కతా అత్యాచార ఘటనపై వైద్యుల నిరసన. అన్నమయ్య జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లా కేంద్రమైన రాయచోటిలో గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మృతి చెందారు. తొగట వీధిలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు చెలరేగి తల్లి, కుమారుడు, కుమార్తె సజీవ దహనమయ్యారు. మృతులు రమాదేవి, 9 ఏళ్ల మనోహర్, 5 ఏళ్ల మన్వితగా గుర్తించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పారు. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఇంట్లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. నంద్యాల జిల్లా డోన్ వద్ద జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందారు. రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలోని ఓ హోటల్ వద్ద లారీని ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో బస్ డ్రైవర్ సతీష్ మృతి చెందారు. లారీ డ్రైవర్కు తీవ్ర గాయాలు కావడంతో డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డోన్ వద్ద అదుపు తప్పి డివైడర్ను దాటుకుని అవతల వైపు వెళుతున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఘటనలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. బస్సులో ఉన్న ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. లారీ డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోవడంతో పోలీసులు క్రేన్ సహాయంతో బయటకు తీశారు. ప్రమాదంలో బస్సు, లారీ ముందు భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా 2 వాహనాలను పోలీసులు క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో శుక్రవారం రాత్రి నుంచి ఇవాళ తెల్లవారుజాము వరకు ఎడతెరిపిలేని వర్షం కురిసింది. కుండపోత వర్షానికి పట్టణంలోని మురుగు కాలువలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. సాయిబాబా ఆలయం వరకు ఉన్న ప్రధాన మురుగు కాలువ నుంచి వర్షం నీరు అనంతపురం ప్రధాన రహదారిపైకి ప్రవహించాయి. ఎస్వీజీఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద ఉన్న సాయిబాబా ఆలయం వెనక వైపు ఉన్న కాలనీలోకి భారీగా వాన నీరు చేరింది. ఇళ్లలోకి మురుగునీరు చేరుతుందన్న భయంతో కాలనీ వాసులు రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు. ప్రధాన మురుగు కాలువ వెంట ఆక్రమణలు, కాలువలో పూడిక తీయకపోవడంతో ఓ మోస్తరు వాన కురిసినా నీరు కాలనీల్లోకి చేరుతుంది. పోలవరం ప్రాజెక్టు కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు మేఘా సంస్థకే అప్పగించనున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు పనులు చేస్తున్న గుత్తేదారు సంస్థకే ఆ పనులు కూడా అప్పగించడం మంచిదని కేంద్ర మంత్రి పాటిల్ సూచించగా ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం సరేనన్నారు. దీనిపై సమయం కలిసి రానుండటంతో పాటు ప్రభుత్వాలపైన ఎలాంటి భారం పడకపోవడంతో పాత గుత్తేదారుడికే పనులు అప్పగించాలని నిర్ణయించినట్టు తెలిసింది. నేడు ప్రధానితో భేటీ కానున్న సీఎం పోలవరం నిధులు, రాజధానికి ఆర్థిక సాయంపై చర్చించనున్నారు. పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను పాత గుత్తేదారు సంస్థకే అప్పగించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాథమికంగా ఓ అభిప్రాయానికి వచ్చాయి. ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో చర్చించిన సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపైనే చర్చించారు. భారీ వరదలకు దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ స్థానంలో కొత్తది నిర్మించాలని ఇప్పటికే నిర్ణయించగా ప్రస్తుతం ప్రాజెక్టు నిర్మాణ పనులు చేస్తున్న గుత్తేదారు సంస్థ మేఘా 2022 నాటి ధరల ప్రకారమే 73,000 క్యూబిక్ మీటర్ల డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సిద్ధమని చెప్పింది. దీనివల్ల ప్రభుత్వంపై అదనపు భారం పడదని, మళ్లీ కొత్తగా టెండర్లు పిలిచి కొత్త వారిని ఎంపిక చేసేందుకు పట్టే సమయం కూడా ఆదా అవుతుందని కేంద్ర మంత్రి పాటిల్ చంద్రబాబుకు వివరించారు. అయితే పాత గుత్తేదారుకిచ్చేందుకు తాము సానుకూలంగా ఉన్నా లిఖితపూర్వక ఆదేశాలేవీ ఇవ్వబోమన్నారు. ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వానిదే ఈ విషయంలో తుది నిర్ణయమని కేంద్ర మంత్రి వెల్లడించినట్లు తెలిసింది. కేంద్ర మంత్రి చెప్పింది కూడా సబబుగానే ఉందని భావించి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అంగీకరించినట్లు సమాచారం. దీనిపై తుది నిర్ణయం తీసుకుని మేఘాకే పనులు అప్పగించే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. డయాఫ్రమ్ వాల్ ఏదైతే నష్టపోయామో, విధ్వంసం గురైందో దాని స్థానంలో కొత్త డయాఫ్రమ్ నిర్మాణం చేయాలని
ఆల్మోస్ట్ ఆల్ గతంలోనే సిడబ్ల్యూసి నిర్ణయం తీసుకోవడం, మరి ఓల్డ్ ఏజెన్సీ ఏదైతే ఉందో దానితో కంటిన్యూ చేయడమా లేకపోతే న్యూగా కొత్తగా టెండర్లకు వెళ్ళడమా అనేది కూడా డిస్కషన్ నడిచినప్పుడు అందరూ కూడా ఏకాభిప్రాయంగా ఈ యొక్క సిడబ్ల్యూసి కానీ పీపీఏ కానీ మినిస్ట్రీ అధికారులు కానీ అందరూ కూడా ఆలోచనల మేరకు ఈ యొక్క డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిన్నప్పుడు దాన్ని రిపేర్లు చేయాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు 390 కోట్ల రూపాయలకి ఏదైతే 2022 సంవత్సరంలో టెండర్లకు ఏదైతే రిపేర్స్ నిమిత్తం డయాఫ్రమ్ వాళ్ళకి టెండర్లు పిలిచారో అదే ఏజెన్సీని వర్క్ని కంటిన్యూ చేసినట్లయితే మనకి డిలే అవ్వకుండా ఆ పోలవరం ప్రాజెక్టు తొందరగా పూర్తవడానికి అవకాశం వస్తుందనేటువంటి ఆలోచన మరి ఏదైతే ఈ యొక్క అధికారులందరూ కూడా వెలబుచ్చడం జరిగింది. పోలవరం ఆలస్యంతో ఇప్పటికే ఎంతో నష్టపోయామని భావిస్తున్న సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టును పరుగులు పెట్టించాలన్న యోచనతో ఉన్నారు. అందుకే నవంబర్ నుంచి ప్రారంభమయ్యే సీజన్ నష్టపోకుండా ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు డిజైన్లను ఆమోదించి ముందుకెళ్లాలని నిర్ణయించినట్లు మంత్రి నిమ్మల తెలిపారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నప్పుడు 2022లో మరమ్మతుల కోసం టెండర్లు పిలిచినప్పుడు 29,000 చదరపు మీటర్ల వాల్ పనులను 390 కోట్లకు చేయడానికి మేఘా సంస్థ ముందుకొచ్చిందని, కానీ ఇప్పుడు మరమ్మతులు కాకుండా ఏకంగా 73,000 క్యూబిక్ మీటర్లతో కొత్తదే నిర్మించాల్సి ఉందన్నారు. అవే ధరలతో చేయడానికి మేఘా సంస్థ అంగీకరించడంతో నిర్మాణ పనులు ఆలస్యం కాకుండా పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తవుతుందని అధికారులంతా అభిప్రాయపడినట్లు మంత్రి నిమ్మల వెల్లడించారు. డయాఫ్రమ్ వాల్ కు నష్టం జరగడానికి గత ప్రభుత్వం తీసుకున్న అసమర్థ నిర్ణయాలే తప్ప ఏజెన్సీది ఎలాంటి తప్పు లేదన్నారు. సకాలంలో ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తి చేయకపోవడం వల్లే ఆ గ్యాప్ లో నుంచి వరద నీరు సుడులు తిరుగుతూ రావడం వల్లే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని నిపుణులు చెప్పినట్లు మంత్రి వెల్లడించారు. గతంలో డయాఫ్రమ్ వాల్ కు మరమ్మతులు చేపట్టాలనుకున్నప్పుడు 29,000 క్యూబిక్ మీటర్ల పనిని 390 కోట్లకు అప్పగించారు. కానీ ఇప్పుడు 73,000 క్యూబిక్ మీటర్ల నిర్మాణం చేపట్టాల్సి ఉన్నందున దాదాపు 1,000 కోట్ల వరకు ఖర్చు కానుంది. నిపుణుల బృందం చర్చలు, సిఫారసుల తర్వాత డిజైన్లు సైతం మార్చే అవకాశం ఉంది. దీంతో ఎంత పరిమాణం మేరకు పనులు చేపట్టాలో చూడాలి. అయితే గోదావరి గర్భంలో 100 మీటర్ల లోతు నుంచి ఈ పని చేసిన అనుభవం ఉన్న వారితో ఒప్పందం కుదుర్చుకుని వారితోనే ఆ పని చేయించాలని మేఘా సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం షరతు విధించే అవకాశం ఉంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు నేడు ప్రధాని మోదీతో పాటు ఆర్థిక, హోంశాఖ మంత్రులను కలవనున్నారు. విదేశాంగ మంత్రితోనూ భేటీ అయ్యే అవకాశాలున్నాయి. బదిలీ అయ్యి పోస్టింగ్ లేకుండా వెయిటింగ్ లో ఉన్న ఐపీఎస్ అధికారుల్లో ముగ్గురు 2-3 రోజుల సెలవులపై వెళ్లారు. ఒకరిద్దరు 15 నుంచి 20 రోజుల దీర్ఘకాలిక సెలవు కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. వెయిటింగ్ లో ఉన్న ఐపీఎస్ అధికారుల్లో 16 మంది డీజీపీ కార్యాలయానికి రాకుండా ఇతరత్ర వ్యవహారాల్లో ఉంటున్నారన్న ఫిర్యాదులతో వారందరినీ ప్రతిరోజు ఉదయం 10 గంటలకు పోలీస్ ప్రధాన కార్యాలయానికి వచ్చి హాజరు పట్టీలో సంతకం చేయాలంటూ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. అయితే శుక్రవారం కొందరు హాజరయ్యారు, మరికొందరు ముందస్తు అనుమతి తీసుకుని రాలేదు. ముగ్గురు అధికారులు లాంగ్ వీకెండ్, వరలక్ష్మి వ్రతం పేరుతో 2-3 రోజులు సెలవు పెట్టారు. కొద్దిమంది సీనియర్ అధికారులు మాత్రం దీర్ఘకాలిక సెలవు కోసం సాధారణ పరిపాలన శాఖకు దరఖాస్తు చేసుకున్నట్టు తెలిసింది. ఈ పేర్లు మాత్రం బయటకు వెల్లడి కాలేదు. తుంగభద్ర డ్యాంలో కొట్టుకుపోయిన 19వ గేటు స్థానంలో స్టాప్ లాగ్ ఏర్పాటు తొలిదశ విజయవంతమైంది. భారీ ఎలిమెంట్ను అమర్చేందుకు అడ్డంగా ఉన్న సెంటర్ వెయిట్ ను ముందు తొలగించారు. తర్వాత తొలి ఎలిమెంట్ను అమర్చారు. తుంగభద్ర డ్యాం వద్ద ఇంజనీర్లు అద్భుతాన్ని ఆవిష్కరించారు. ఎట్టకేలకు కొట్టుకుపోయిన 19వ గేట్ వద్ద స్టాప్ లాగ్ ఏర్పాటు ప్రక్రియలో ముందడుగు వేశారు. వరదను అడ్డుకునేందుకు గేటును 5 భాగాలుగా చేసి ఒక్కో భాగాన్ని ప్రవాహానికి అడ్డుపెట్టే ప్రయత్నంలో తొలి విజయం సాధించారు. అతి కష్టం మీద స్టాప్ లాగ్ లోని తొలి ఎలిమెంట్ ను బిగించారు. గురువారం మధ్యాహ్నం నుంచి పనులు ప్రారంభించగా సెంటర్ వెయిట్ అడ్డం వచ్చింది. కౌంటర్ లాక్, స్కై వాక్లను తొలగించడానికి 90 టన్నుల సామర్థ్యం కలిగిన 2 భారీ క్రేన్లు డ్యాం వద్దకు తీసుకొచ్చారు. సుమారు 30 టన్నుల బరువుండే సెంటర్ వెయిట్ ను విజయవంతంగా కిందకు దించారు. దీంతో గేటు ఎలిమెంట్ అమర్చడానికి అడ్డంకులు తొలగిపోయాయి. కొట్టుకుపోయిన 19వ గేట్ స్థానంలో తొలి ఎలిమెంట్ ను శుక్రవారం సాయంత్రం విజయవంతంగా అమర్చారు. ఈ ప్రక్రియ విజయవంతం కావడంతో మరో 4 ఎలిమెంట్లను ఇవాళ మధ్యాహ్నానికి అమర్చి నీటి వృధాను పూర్తిగా అడ్డుకోనున్నారు. తుంగభద్ర డ్యాం మరమ్మత్తు పనుల్లో మొదటి గేటు విజయవంతంగా అమర్చడంపై మంత్రి పయ్యావుల కేశవ ఆనందం వ్యక్తం చేశారు. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో సిబ్బంది చేసిన ఈ పని ఇంజనీరింగ్ అద్భుతమని ప్రశంసించారు. డ్యాం పనులను ఆన్లైన్లో పర్యవేక్షించిన మంత్రి అక్కడి అధికారులతో వీడియో కాల్లో మాట్లాడి అభినందనలు తెలిపారు. మిగతా పనులు విజయవంతంగా పూర్తవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ನಮ್ದು ತುಂಬಾ ಸಂತೋಷವಾಯಿತು. ನಮ್ಮ ರೈತರ ಪರವಾಗಿ, ನಮ್ಮ ಪ್ರಭುತ್ವ ಪರವಾಗಿ ನಾವೆಲ್ಲರೂ ತುಂಬಾ ಸಂತೋಷವಾಗಿದ್ದೀವಿ. ಎಲ್ಲರೂ ಅಲ್ಲಿ ಶ್ರಾಮಿಕರು ಯಾರು ಕಷ್ಟಪಟ್ಟಿದ್ದಾರೆ ಅವ್ರಿಗೆಲ್ಲರೂ ನಾವು ತುಂಬಾ ಋಣಪಡೆ ಇರ್ತೀವಿ. They are so happy, so proud. It's an engineering marvel. Thank you. ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి తుంగభద్ర డ్యామ్ లో 19వ గేటు కొట్టుకుపోయిన దగ్గర నుంచి జరుగుతున్న పరిణామ క్రమాలలో మనం ఫస్ట్ గేట్ ని సక్సెస్ఫుల్ గా దించగలిగాం. ఎటువంటి ఇబ్బందులు లేకుండా అనుకున్న దానికి అనుకున్నట్లుగానే సక్సెస్ఫుల్ గా జరిగింది. ఇప్పుడు 4 అడుగుల మేర నీటిని నిలబెడుతున్నాం. ఈ రోజు రాత్రి మరి 2, 3, 4 గేట్లను కూడా దించేటువంటి ప్రయత్నం చేస్తాం. భగవంతుడు ఇట్లానే సహకరించాలని, సహకరిస్తాడని ఆశిద్దాం. ఒక భారతదేశ చరిత్రలోనే బహుశా పారుతున్నటువంటి నీటిలో నది ప్రవాహం ఉన్నటువంటి తరుణంలో ఇది చేసినటువంటి చర్య, ఇది ఒక ఇంజనీరింగ్ సాహసోపేతమైనటువంటి చర్య. అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో పనిచేసినటువంటి కార్మికులు ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి మొదలుకుని అధికారులు, కన్నయ్య నాయుడు వరకు, కర్ణాటక ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రి గారికి, ప్రతి ఒక్కరికి కూడా ఈ జిల్లా రైతాంగం తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక మిగిలినటువంటి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా విజయవంతమవుతుందని ఆశిద్దాం. మరోవైపు స్టాప్ లాక్ గేట్ అమరిక ప్రక్రియ విజయవంతం అవ్వడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. గేట్ అమరిక విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వానికి అవసరమైన సాయాన్ని అందించిందన్నారు. సమష్టి కృషితో అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని సీఎం ప్రశంసించారు. విపత్తు సమయంలో ముందుకొచ్చి పనిచేసిన రిటైర్డ్ అధికారి కన్నయ్య నాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అసైన్డ్ భూముల లావాదేవీలపై ప్రభుత్వం ఆరాతో అక్రమార్కుల గుండెల్లో గుబులు రేగుతోంది. విజయనగరం జిల్లాలో భూ దస్తరాలను పరిశీలించిన రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోదియా ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరిగినట్టు గుర్తించారు. దస్తరాల నిర్వహణ సక్రమంగా చేయని అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విజయనగరం జిల్లాలో డీ పట్టా భూముల కొనుగోళ్ల వ్యవహారం బయటకొస్తోంది. శుక్రవారం రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా జిల్లాలో పర్యటించి దస్తరాల్ని పరిశీలించారు. మొత్తం 191 ఎకరాల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు గుర్తించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి వైకాపా హయాంలో రెండోసారి శంకుస్థాపన చేసిన తరువాత చుట్టుపక్కల భూములకు రెక్కలొచ్చాయి. కొందరు పెద్దలు పథకం ప్రకారం ముందస్తుగా పట్టాదారులతో మాట్లాడి వారికి కొంత చెల్లించి ఒప్పంద పత్రాలు రాయించుకున్నారు. భోగాపురం, పూసపాటిరేగ, పొరుగున ఉన్న విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం పరిధిలోని మండలాల్లో సుమారు 800 ఎకరాలకు పైగా భూముల్ని రిజిస్ట్రేషన్ చేయించుకునే ప్రయత్నాలు జరిగాయి. 20 ఏళ్లు పూర్తయిన అసైన్డ్ భూముల్ని ఫ్రీ హోల్డ్ చేయడంతో పలువురు ప్రజా ప్రతినిధులు సైతం 100 ఎకరాల స్వాధీనానికి ఎత్తులు వేసినట్లు గుర్తించారు. ఇంతలో కూటమి ప్రభుత్వం రావడం ఫ్రీ హోల్డ్ ప్రక్రియను ఆపడంతో అక్రమార్కుల దూకుడుకు కళ్లెం పడింది. భోగాపురం మండలం పోలిపల్లి పంచాయతీ కొత్త మరడపాలెంలోని R&R కాలనీని సిసోదియా సందర్శించారు. భూదస్త్రాలు పరిశీలించి రైతులతో మాట్లాడి క్రయ విక్రయాలపై ఆరా తీశారు. విమానాశ్రయం నిర్మాణానికి సేకరించిన స్థలాలకు ఎంత నష్టపరిహారం లభించింది, డీ పట్టాదారులు ఎవరికి విక్రయించారు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో అడంగల్ ఫ్రీ హోల్డ్ దస్త్రాలు చూశారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి తనిఖీలు చేశారు. ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్ల వివరాల్ని సబ్ రిజిస్ట్రార్ రోహన్ కుమార్ ఆయనకు వివరించారు. బసవపాలెంలో గతంలో ఆహార పదార్థాల శుద్ధి యూనిట్ నెలకొల్పేందుకు 25.6 ఎకరాల్ని కేటాయించగా వాటి తాజా పరిస్థితిని చూశారు. పాత అడంగల్, కొత్త సర్వే వివరాల్లో తేడాలు గమనించారు. దస్త్రాల నిర్వహణ సక్రమంగా లేదని వీఆర్ఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం విజయనగరం కలెక్టరేట్లో ఆర్డీఓలు, తహసీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్లతో సమావేశమయ్యారు. వేపాడ మండలం కొండగంగుపూడిలో ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరిగినట్లు తెలిసి సబ్ రిజిస్ట్రార్, రెవెన్యూ అధికారుల్ని ప్రశ్నించారు. దస్త్రాల్లో తేడాల్ని సరిచెయ్యాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో సుమారు 5,700 ఎకరాల్ని ఫ్రీ హోల్డ్ చేయగా 191 ఎకరాల మేర రిజిస్ట్రేషన్లు జరిగాయని అన్నారు. సబ్ రిజిస్టర్ ఆఫీస్లో పోయి ఎన్ని రిజిస్ట్రేషన్ జరిగినాయి, అవి కరెక్ట్గా 22A నుంచి తీసారా, ప్రొసీడింగ్స్ ఉన్నాయా లేదా అవన్నీ కూడా చూసుకోవడం జరిగింది. ఎంత ల్యాండ్ ఫ్రీ హోల్డ్ అయింది, ఎంత ల్యాండ్ దాంట్లో నుంచి రిజిస్ట్రేషన్ అయిందని చూసుకోవడం జరిగింది. లక్కీగా ఇక్కడ ఏం ఎక్కువ ఎక్స్టెంట్ మాత్రం ఎక్కడ కూడా
ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ మాత్రం జరగలేదు. పెటిషనర్స్ కొంతమంది మా ల్యాండ్ 22A నుంచి తీసేయండి అని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాటన్నిటిని పరిశీలించి ఏదైతే జెన్యున్ గ్రీవెన్సెస్ ఉన్నాయో, ఎక్కడైతే వాళ్ళకి జెన్యున్ కంప్లైంట్స్ ఉన్నాయో అవన్నీ సెట్ రైట్ చేసే రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఒక కంప్యూటర్లో అన్నీ ఎక్కించి అన్నిటి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 1700 దాకా ఫ్రీ హోల్డ్ చేశారు. ఇక్కడ డాటెడ్ ల్యాండ్స్ లేవు. తర్వాత సర్వీస్ ఇనామ్స్ కూడా అన్ని ముందే జిరాయితీ అయిపోయినాయి. ఉన్నటువంటిది ఈ డీ పట్టా ల్యాండ్సే 5700 ఏకర్స్. దాంట్లో 191 ఏకర్సే రిజిస్టర్ అయింది. విశాఖ పోర్టు అతిథి గృహానికి చేరుకున్న సిసోదియాను ప్రజా సంఘాలు, దళిత సంఘాలు కలిసి వినతి పత్రం సమర్పించాయి. గత 5 ఏళ్లలో దోపిడీకి గురైన ప్రభుత్వ భూములు, ఇతర భూముల వివరాల్ని అందించారు. దీనిపై క్షేత్ర పరిశీలన జరిపిస్తామని సిసోదియా హామీ ఇచ్చారని దళిత నేతలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ జిల్లాలో ఏదైతే భూములు అన్యాక్రాంతం అవుతున్నాయో, అన్యాక్రాంతం చేయడానికి ఏ అధికారులు అయితే సహకరించి చేశారో, ఎస్ఐన్ భూముల తాలూకా అన్యాక్రాంతం, దశవల్లా భూములు, లేకపోతే ఎండాడ భూములు, వీటన్నిటిని వారి దృష్టికి వ్రాతపూర్వకంగా తీసుకెళ్ళాం. మొత్తం 5 సమస్యలు వారి నోటీసుకి తీసుకెళ్ళాం. వారు అన్నీ సానుకూలంగా ఉన్నారు. ఒక మాటతో స్పష్టంగా చెప్పారు, ఇక ముందు మీకు ఎలాంటి జరగవు, వీటిని రెక్టిఫై చేస్తాం, మీరు ఇబ్బంది పడకండి, ఖచ్చితంగా దీని మీద క్షేత్రస్థాయిలో సూక్ష్మ పరిశీలన చేసి న్యాయం చేస్తామని చెప్పారు. ధన్యవాదం. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచాయి. ఓ ట్రక్కు రోడ్డుపై బోల్తా పడడంతో హైత్నగర్ నుంచి లక్ష్మారెడ్డిపాలెం వరకు వాహనాలు నిలిచి రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, విధులకు హాజరయ్యే ఉద్యోగులు నానా తంటాలు పడ్డారు. వాహనాలు నిలవడానికి కారణమైన ట్రక్కును తొలగించి ట్రాఫిక్ క్రమబద్దీకరించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మహారాష్ట్రలోని పూణే, ఠాణే నగరాలకు కేంద్ర ప్రభుత్వం మెట్రో రైలు ప్రాజెక్టులను మంజూరు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రి మండలి వీటికి అనుమతించినట్లు సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. బెంగళూరు మెట్రో ప్రాజెక్టు 3లోని 2 కారిడార్లకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపిందన్న ఆయన 44.65 కిలోమీటర్ల పొడవైన మార్గంలో 31 స్టేషన్లు ఉంటాయని వెల్లడించారు. పూణే మెట్రో ఫేజ్ 1 ప్రాజెక్టుకు చెందిన పీసీఎంసీ నుంచి స్వర్గేట్ మార్గాన్ని 5.46 కిలోమీటర్ల పొడవున విస్తరించడానికి అనుమతించామని చెప్పారు. 29 కిలోమీటర్ల పొడవైన ఠాణే ఇంటిగ్రల్ రింగ్ మెట్రో రైలు కారిడార్కు అనుమతించామని తెలిపారు. పశ్చిమ బెంగాల్లోని బాగడోగరా, బీహార్లోని బెహటా విమానాశ్రయాలను విస్తరించే ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. జూన్ నుంచి ఇప్పటి వరకు మౌలిక వస్తుల ప్రాజెక్టుల కోసం కేంద్రం 2 లక్షల కోట్ల రూపాయల వ్యయమయ్యే ప్రతిపాదనలకు అనుమతులిచ్చిందని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. బంగ్లాదేశ్లో పరిస్థితులు అదుపులోకి వచ్చాయని, ప్రజలు సాధారణ జీవనం గడుపుతున్నారని ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు మహమ్మద్ యూనుస్ ఖాన్ ప్రధాని నరేంద్ర మోదీకి చెప్పారు. మైనార్టీలపై దాడుల గురించి అతిశయోక్తులు వ్యాప్తి చేస్తున్నారని తెలిపారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి మహమ్మద్ యూనుస్ ఖాన్ ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడారు. బంగ్లాదేశ్లోని హిందువులు, ఇతర మైనార్టీలకు రక్షణ కల్పిస్తామని ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి హామీ ఇచ్చారు. ప్రొఫెసర్ యూనుస్ ఖాన్ తనకు ఫోన్ చేసి మాట్లాడినట్లు మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రజాస్వామ్యయుత, శాంతియుత, సుస్థిర, ప్రగతిశీల బంగ్లాదేశ్ కోసం భారత్ నుంచి కూడా మద్దతు కొనసాగుతుందని మోదీ యూనుస్ ఖాన్ కు భరోసా ఇచ్చారు. జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా ద్వైపాక్షిక సంబంధాలను ముందుకు తీసుకెళ్లాలని ఇరువురు నాయకులు నిర్ణయించినట్టు విదేశాంగ శాఖ పేర్కొంది. నేడు దేశవ్యాప్తంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఓపీ సేవలు నిలిచిపోనున్నాయి. కోల్కతాలో జూనియర్ వైద్యురాలి హత్యాచారానికి నిరసనగా భారత వైద్య సంఘం ఐఎంఏ ఈ మేరకు పిలుపునిచ్చింది. అత్యవసరం కాని వైద్య సేవలను 24 గంటల పాటు నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉండవని తెలిపింది. అవుట్ పేషెంట్ సేవలతో పాటు ఎంచుకున్న శస్త్రచికిత్స సేవలు ఉండబోవని పేర్కొంది. అత్యవసర సేవలు మాత్రం కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఐఎంఏ రాష్ట్ర శాఖలతో జరిగిన సమావేశం అనంతరం ఓపీ సేవల నిలిపివేత నిర్ణయం తీసుకున్నారు. వృత్తి స్వభావం కారణంగా వైద్యులు దాడికి గురయ్యే అవకాశాలు ఎక్కువని ఐఎంఏ పేర్కొంది. ఈ కారణంగా ఆసుపత్రులు, వాటి ప్రాంగణాల లోపల, బయట వైద్యులకు అధికారులు భద్రత కల్పించాలని డిమాండ్ చేసింది.
పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్పై జరిగిన హత్యాచార ఘటనను బీజేపీ రాజకీయం చేస్తుందని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. ప్రతి అంశాన్ని ఆ పార్టీ రాజకీయం చేస్తుందని విమర్శించారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఒక మహిళే అని హత్యాచార ఘటనపై ఆమె చర్యలు తీసుకుంటారని అఖిలేష్ అభిప్రాయపడ్డారు. కొందరు కమలం పార్టీ నేతలు పనిగట్టుకుని ఇతరులను విమర్శించడం పనిగా పెట్టుకున్నారని అన్నారు. లక్నవూలో జరిగిన స్వాతంత్ర్య సమరయోధులు మహారాణి అవంతిభాయ్ లోధి జయంతి కార్యక్రమంలో పాల్గొన్న అఖిలేష్ కోల్కతా హత్యాచార ఘటనపై మాట్లాడారు. దేశవ్యాప్తంగా మహిళలపై ఎలాంటి దాడి జరిగినా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అఖిలేష్ డిమాండ్ చేశారు. ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్లో తొలి మిషన్ను డిసెంబర్ నాటికి ప్రయోగించాలని లక్ష్యిస్తున్నట్లు ఇస్రో తెలిపింది. గగన్యాన్లో భాగంగా మొదట చేపట్టబోయే మిషన్ పేరు G1 అని, ఇది మానవ రహితమైందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ వెల్లడించారు. మిషన్కు సంబంధించిన రాకెట్ S-200 స్టేజ్, L1, C-32 స్టేజ్లను ఏపీలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్కు చేరవేశామని, క్రూ మాడ్యూల్ ఏకీకరణ కేరళలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో చేపట్టనున్నట్టు ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. వైరింగ్, టెస్టింగ్ పూర్తయ్యాక ఆ సామాగ్రిని నవంబర్ కల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్కు తరలించి డిసెంబర్లో ప్రయోగం నిర్వహిస్తామని సోమనాథ్ పేర్కొన్నారు. క్రూ ఎస్కేప్ హార్డ్వేర్ సిద్ధమైందని చెప్పారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం సమీప భవిష్యత్తులో ముగిసే అవకాశాలు కనిపించడం లేదు. వాటి మధ్య కాల్పుల విరమణ, బందీల విడుదల కోసం అమెరికా, ఖతార్, ఈజిప్ట్ మధ్యవర్తిత్వంతో దోహా వేదికగా 2 రోజుల పాటు జరిగిన చర్చలు అసంపూర్తిగానే ముగిశాయి. చర్చలు నిర్మాణాత్మకంగా సానుకూల వాతావరణంలో సాగినట్లు 3 దేశాలు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. తదుపరి సమాలోచనలను వచ్చే వారం కైరోలో నిర్వహించనున్నట్టు తెలిపాయి. తాము ప్రతిపాదించిన ఒప్పందానికి ఇజ్రాయెల్, హమాస్ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపాయని కూడా వెల్లడించాయి. హమాస్ అధికార వర్గాలు మాత్రం ఆ ఒప్పందం తమకు అంగీకారం కాదని చెబుతున్నాయి. ఈజిప్టుతో సరిహద్దు వెంబడి గాజా లోపల తమ బలగాలను కొనసాగిస్తామని ప్రతిపాదిత ఒప్పందంలో ఇజ్రాయెల్ షరతు విధించగా హమాస్ వ్యతిరేకించింది. గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలను పూర్తిగా ఉపసంహరించుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. అటు ఇజ్రాయెల్, హమాస్ మధ్య బందీల విడుదల ఒప్పందం కుదిరేందుకు చాలా చేరువలో ఉన్నామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. అమెరికా, ఈజిప్ట్, ఖతార్ ఒత్తిడితో బందీల విడుదలకు హమాస్ అంగీకరిస్తుందని ఆశిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కార్యాలయం తెలిపింది.